కుటుంబ బాధ్యతలతో పాటు మొత్తం 6 ఆవులు ఉన్నాయి. మా పిల్లలకి అనగా ఫీజు, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అన్నిటిని హెరిటేజ్ కి పాలు పోస్తున్నారు కదా. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. 44,000 వస్తాయి సార్ అమౌంట్ అనేది. రైతుకు కూడా ప్రమాద బీమా 2 లక్షల రూపాయలు అనేది కంపెనీ నార్మల్ గా చనిపోయినా మనం 50,000 ఒక భరోసా. వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ చేపట్టే రైతాంగానికి సమస్యలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇటు పాడి పరిశ్రమ వ్యర్థాలను వ్యవసాయానికి ఉపయోగించుకోవడం వల్ల వ్యవసాయంలో కూడా భరోసా కనిపిస్తుంది. మరోవైపు పాడి పరిశ్రమ ద్వారా కుటుంబ అవసరాలు తీరటంతో పాటు కొంత ఆర్థిక భరోసా అనేది అందజేస్తూ ఉంది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తెర్లంగి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మహిళా రైతులు ఎక్కువగా ఆవుల పోషణలో ముందంజలో ఉన్నారు. కుటుంబ ఆర్థిక ప్రగతిలో తమ వంతు పాత్రను పోషిస్తూ ఉన్నారు. 6 ఆవుల పోషణతో ఆర్థికంగా ప్రగతి పదంలో పయనిస్తున్న తెర్లంగి మహిళా రైతు నారాయణమ్మ అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. దల్లి నారాయణమ్మ గారు నమస్తే అండి. నమస్కారం సార్. మీ తెర్లంగి గ్రామంలో చూస్తుంటే ప్రతి ఇంట ఆవుల పోషణ కనిపిస్తూ ఉంది. గేదెలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. మీరు చాలా యంగ్ స్టేజ్లో ఒక కుటుంబ బాధ్యతలతో పాటు ఈ ఆవుల పోషణ చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది మీకు ఈ డైరీ? పశుపోషణ అనేది మంచిగానే ఉంది సార్. గతంలో అయితే వ్యవసాయం చేసేవాళ్ళం సార్. మాకు 3 ఎకరాల వ్యవసాయం అనేది ఉన్నది. కాకపోతే దానివల్ల సంవత్సరంకి అనేది మాకు ఆదాయం కనిపించేది సార్. ఇప్పుడైతే మొట్టగా 15 రోజులకి అనేది అమౌంట్ అనేది మా అకౌంట్లో పడ్డం, మా పిల్లలకి అనగా ఫీజు, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అన్నిటిని ఈ పాడి పరిశ్రమ చేపట్టిన నుంచి అనేది అనమాట మాకు బెనిఫిట్ అనేది కనిపిస్తుంది సార్. అంటే వ్యవసాయం అంటే 3 నెలలకు ఒకసారి ఆదాయం, లేకపోతే 6 నెలలకు వస్తాయి. ఏ పంట వేస్తారు మీరు? వరి వేస్తాం సార్, శనగ అనేది వేస్తాం సార్. ప్రకృతి వైపరీత్యాలతో ముడిపడి ఉంది సార్. కాకపోతే ఈ పాడి పరిశ్రమ మేము పెట్టిన నుంచి అయితే మట్టుకు మాకు అనేది ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు తొలగాయి సార్. ఇంతకు ముందు చేసేదానికంటే ఇప్పుడు ఆవులు పెంపకం బట్టి వ్యవసాయం కంటే ఆవులు అనేది బెనిఫిట్ అనేది అనిపిస్తుంది సార్ మాకైతే. మొత్తం 6 ఆవులు ఉన్నాయి సార్. ఆవులు ఏ జాతి? హెచ్ఎఫ్, మా నార్మల్ నాటు ఆవులు, జెర్సీ 3 రకాలు అనేవి ఉన్నాయి సార్. దాని ఇంతకు ముందు కంటే ఇప్పుడైతే పాలు ఉత్పత్తి కూడా ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే హెరిటేజ్ పిక్కలు అనే దానా వాడుతున్నాం సార్. హెరిటేజ్ పోస్తాం సార్. మేము గతంలో వేరే డైరీకి పాలు పోసేవాళ్ళం సార్. మాకు ఏ బెనిఫిట్ అనేది అనిపించేది కాదు. సకాలంలో బిల్లులు అనేవి పడేవి కాదు సార్. ఒక నెల రోజులకి 30 అంటే 2 నెలలకి 3 నెలలకి ఇలాగ అమౌంట్ అనేది వచ్చేది సార్. మాకు ఆర్థిక ఇబ్బందులు అనేది తొలగేవి కాదు. ఇప్పుడు హెరిటేజ్ కి అయితే 38 నుండి 42 వరకు పడుతుంది సార్. లీటర్కి పడుతుంది సార్. మేమైతే 20 లీటర్లు ఇస్తాం సార్. ఒక పూటకి రోజుకి 40 లీటర్లు ఇస్తాం సార్. నెలకి అనమాట 44,000 వస్తాయి సార్ అమౌంట్ అనేది. యావరేజ్ మీద 44,000 వస్తాయి. అలాంటి 15 రోజులకి 22,000 ఇలా వస్తాయి సార్. దానివల్ల మా ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగించుకుంటున్నామండి మేము. ఇంట్లో పిల్లల చదువు పరంగా కానీ, ఇంట్లో ఆర్థిక పరంగా కానీ, పల్లెటూరులో డాక్టరీ అటువంటివి ఉంటాయి కదా సార్. అటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోగా మా ఇంటి ఖర్చులు అవసరాలు అన్ని తీరుతున్నాయి సార్. సో డైరీ అనేది మీకు అన్ని విధాలుగా చేయూతగా ఉంది సార్ డైరీ అనేది. ఇప్పుడు హెరిటేజ్కి పాలు పోస్తున్నారు కదా, వారి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్. ఇంతకు ముందు అనమాట ఆవులకి అది ఇంజక్షన్లు అలాంటివి ఇయ్యాలన్నా సరే ఇంతకు ముందు గతంలో మేము పాలు పోసేటప్పుడు వాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు సార్. ఇప్పుడైతే హెరిటేజ్ సంస్థ వచ్చిన వాళ్ళకి పోసేటప్పుడు అనమాట డాక్టర్ గారు టైంకి సంప్రదిస్తున్నారండి. అది ఇంజక్షన్లు అనేది 50 రూపాయలకే వేస్తున్నారు. మాకు అనేది అనమాట చాలా బెనిఫిట్గా ఉంది. మేమైతే ఇంతకు ముందు బయట వేసేటప్పుడు 300, 600 వేసేవాళ్ళు సార్. అదైనా నాణ్యతమైన దూడలు వచ్చేవి కాదు సార్. ఎప్పుడైతే హెరిటేజ్కి మేము పాలు పోస్తామో అప్పటి నుండి మా ఇంటికి వాళ్ళే వచ్చి సంప్రదించి మరి 50 రూపాయలకే అది ఇంజక్షన్లు వేయడం జరుగుతుంది సార్. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. దానా అనేది హెరిటేజ్ పిక్కలు అనేది వాడుతున్నాం సార్. అవి అనమాట ఫ్లాట్, SNF,
వెన్న శాతం మొత్తం వస్తున్నాయి సార్ మంచిగానే. హెరిటేజ్ పిక్కలు వాడే ముందు ఇంతకు ముందు అయితే మేము బయటని తీసుకునే వాళ్ళం దానా, కానీ మాకు దానా అందేటప్పుడు అనమాట అక్కడ చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు, కరెక్ట్గా ఇచ్చేవాళ్ళు కాదు. రేట్ అయితే తీసుకునే వాళ్ళు కానీ అది దానా అయితే కరెక్ట్గా ఇచ్చేవాళ్ళు కాదు. మా ఆవులు తగ్గిపోవడము అటువంటివన్నీ జరిగేవి సార్. ఇక్కడ అనమాట హెరిటేజ్ పిక్కలు అనేది ఇస్తున్నారు సార్. అది పోసి ఇది మినరల్ మిక్సర్ అవే ఇస్తున్నారు సార్. అవి ఇచ్చిన నుంచి అనమాట మాకు పాలు ఉత్పత్తి పెరుగుతుంది. పాలు అనేది ఎక్కువగా పోస్తున్నాం సార్. ఇంతకు ముందు కంటే ఒక పూటకి 20 లీటర్ల వరకు పోస్తున్నాం సార్. జెర్సీ ఆవులు ఉన్నాయి, మీ దగ్గర హెచ్ఎఫ్ ఉన్నాయి. ఒక్కో పూటకి ఎన్ని లీటర్లు ఇస్తాయి పాలు? ఒక్కొక్క ఆవు 4 ఇస్తుంది, 3 ఇస్తుంది, 5 ఇస్తుంది సార్. ఆవు బట్టి. వీటికి దానా ఎంత పెడతారు ఒక్కో ఆవుకి? 3 నుంచి 5 కేజీల వరకు దానా పెడతాం సార్. డాక్టర్ గారు వచ్చారు సార్, దానా సరిపోదమ్మా 5 కేజీల వరకు ఒక ఆవుకు పెట్టాలి అనేసి డాక్టర్ గారు సూచనల మేరకు అనమాట హెరిటేజ్ పిక్కలు అనేది వాడుతున్నాం సార్. అది ఓడి నుంచి కూడా మాకు పాలు ఉత్పత్తి పెరుగుతుంది, ఆవులు కూడా పుష్టిగా ఉన్నాయి సార్. మినరల్ మిక్సర్ కాల్షియం ఇస్తున్నారు కదా, ఎంత ఇస్తారు ఒక్కో ఆవుకి? ఒక్కొక్క ఆవుకి గ్లాస్ డేసి ఒక అంటే 100 ml అనేది వేయమన్నారు సార్ కాలుష్యం. మినరల్ మిక్సరీ అగ్గపెట్టి డొక్కుడు అనేది వేయమన్నారు సార్. సుమారు యావరేజ్గా 50 గ్రాముల లెక్క వేయమన్నారు సార్. అలాగే వేస్తున్నాం, డాక్టర్ల సూచన మేరకే అయితే మేమైతే తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు వీటికి సకాలంలో ఎదగట్టించడం అనేది చాలా కీలకం కదా. ఎన్ని నెలలకు కట్టిస్తారు మీరు? 3 నెలలకి ఒకటి వస్తాయి, కొన్నిసార్లు 6 నెలలకి కూడా కొన్ని వస్తాయి సార్. కానీ 3 నెలలకి వచ్చేటప్పుడు అనమాట మేము కాల్ చేయగానే అనమాట డాక్టర్ గారు మాకు సంప్రదించి వస్తున్నారండి. అంటే ఇంజక్షన్లు కూడా వేయడం జరుగుతుంది, దూడలు కూడా మంచివి పుడుతున్నాయి సార్. సో మీరు ఇంటి దగ్గరే పశువులు పెంపకం చేస్తూ ఉన్నారు కదా, ఓ పక్కనేమో కుటుంబ బాధ్యతలు, మరోవైపు పాడి పరిశ్రమ చూసుకోవాలి, మీకు ఇబ్బందిగా లేదా? మాకు ఇబ్బందిగా లేదు సార్, ఎందుకంటే ఆవుల పెంచిన నుంచి అనమాట మా ఇంట్లో ప్రతిరోజు అమౌంట్ అనేది మాకు కనిపిస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆవే ఉండేది సార్, ఇప్పుడు అనమాట 5 ఆవుల వరకు పెంచడం జరిగింది సార్. మాకు ఎందుకంటే మాకు బెనిఫిట్ కనిపించడం అనేది వల్లే ఆవులు కొంటాం సార్. మనకు నష్టం అనేది కలిగితే ఆవులు కొనం కదా సార్. మీకు యావరేజ్ రేట్ ఎంత వస్తుంది? యావరేజ్ రేటు 38 నుంచి 42 రూపాయల వరకు పడుతుంది సార్. మీకు 15 రోజులకి ఎంత వస్తుంది బిల్లు? 15 రోజులకి అనమాట 22,000 వస్తుంది సార్. అంటే నెలకు 44,000 వస్తుంది సార్. మా ఖర్చులు పోను 18,000 17,000 మిగులుతాయి సార్, ఆవు దానా అన్ని పోగా. ఈ పశు పోషణ గురించి మీరు ఏమంటారు? మాకైతే ఇది చాలా బాగా నచ్చింది సార్. ఎందుకంటే దీనివల్ల మాకు చాలా ఆర్థిక పరంగా అయితే ఖర్చులు అనేవి చాలా తగ్గుతున్నాయి సార్. ఇంట్లో ఇబ్బందులు ఏవైనా సరే మా ఆయన ఆటో వేస్తారండి, దాని మీద వచ్చే కంటే దీని మీద వచ్చే ఆదాయం ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా బెనిఫిట్ పరంగా అనేది ఆవులు మేపడం జరుగుతుంది సార్. మన ఖర్చులు అవన్నీ దాటకపోతే వీటికి ఎందుకు మేపుకోవాలి, అమ్మేద్దాం అనేసి వస్తుంది. కానీ వీటి వల్ల అనమాట మనకి ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇవి వచ్చిన నుంచే మనకి అనమాట రూపాయి మీద రూపాయి కనిపిస్తుంది. అందువల్ల సంఘంలో ఉంది సార్. ఎలా అనిపిస్తుంది అందరికి? మనకి నెల వస్తేప్పటికి డాక్రీ అనేది కట్టాలి సార్. ఇప్పుడు ఇవి అనమాట 15 రోజులకి 15 రోజులు పడుతుంది. 15 రోజులు ఇంటి ఖర్చులు పోయినా 15 రోజులకి అమౌంట్ అనేది డాక్రీలు, ఇంటి ఖర్చులు, తర్వాత పిల్లల ఫీజు అనేది కట్టుకుంటున్నాం సార్. దీనివల్ల ఆవుల వల్లే మెయిన్ ఇంతవరకు వచ్చాం సార్. 4 నెలల్లో అనమాట ఆవుల్లో అనమాట మాకు బెనిఫిట్ కనిపించింది. ఇప్పుడు మీరు డ్వాక్రా సంఘాల్లో ఉంటున్నారు కదా, డ్వాక్రా వల్ల మీకు అనుకునే ప్రయోజనం ఏంటి? అసలు పొదుపు చేస్తూ ఉంటారు కదా, ఏ విధమైన బెనిఫిట్లు కనపడతా ఉన్నాయి? డాక్రీలో ఉంటాం కానీ సార్ మనకంటే ఏదైనా సంవత్సరంకి 2 సంవత్సరాలకి లోన్ అనేది ఇస్తారు సార్. మనకి ఆర్థిక పరంగా ఇంటికాడ ఏదైనా ఖర్చులు ఇబ్బందులు అంటే ఏదైనా అప్పు చేస్తే ఇలా తీర్చుకోవాలి, ఇంటి ఖర్చులు వడ్డెక్కి తీసుకుంటాం సార్. కాకపోతే నెల వస్తేప్పటికి అనమాట కట్టాలి. కట్టకపోతే అంటే డాక్రీ లీడర్లు కానీ సిఎఫ్లు కానీ బ్యాంక్ మేనేజర్ కానీ అడుగుతారు సార్. అటువంటి ఇబ్బందులు అయితే మేము పాడి పరిశ్రమ పెట్టిన నుంచి అనమాట ఇంతకు ముందు ఇబ్బంది అనేది ఉండేది. ఇది వచ్చిన నుంచి టైం కడుతున్నాం సార్. టైంకి సమకూరుస్తున్నారు కాబట్టి హెరిటేజ్ యాజమాన్య సంస్థ అందరికీ రైతులందరి తరపున ధన్యవాదాలు సార్. పశుపోషణ చేసే రైతులతో పాటు పశువులకు కూడా ప్రమాద బీమా కల్పించడం అనేది హెరిటేజ్ ఫుడ్స్ యొక్క ప్రాధాన్యతగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనతో హెరిటేజ్ డైరీ టెక్కలి మేనేజర్ ఆదినారాయణ ఉన్నారు. వారి ద్వారా ఈ ప్రమాద బీమా గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. ఆదినారాయణ గారు నమస్తే అండి. నమస్తే సార్. హెరిటేజ్ నుంచి ఈ ప్రమాద బీమా అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. అటు పశువులతో పాటు రైతుకు కూడా ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. ఓకే సార్. ఈ విధానం ఎలా ఉందండి? ఇప్పుడు మన హెరిటేజ్ కంపెనీలో అయితే జీపీఏ అని
ఒకటి ఉందండి. జీపీఏ అంటే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అండి. నెక్స్ట్ జీటీఎల్ఐ అని ఒకటి ఉందండి. జీటీఎల్ అంటే గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండి. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే మనకు పాలు పోసే పాడి రైతు సభ్యత్వం నమోదైన వెంబడే మనం ఏంటంటే అది ఫ్రీగా చేస్తామండి. ఎంతవరకు ఇస్తారు? అది 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు ఇస్తామండి. ఎంత ఇస్తారు? అది మనము 2 లక్షల వరకు ఇస్తామండి. రహదారి ప్రమాదం కానీ, అగ్ని ప్రమాదం కానీ, పిడుగుపాటు కానీ, పాము కాటు కానీ ఇలాంటి ఏదైనా జరిగితే మనము 2 లక్షల రూపాయలు అనేది కంపెనీ ఇస్తుందండి. నెక్స్ట్ అలాగే మనము మృతదేహం తరలించడానికి అంబులెన్స్ ఖర్చులు 2500 వరకు మనం ఇస్తామండి. అలాగే ఒక ఫార్మర్ అనే వ్యక్తి మనకు హాస్పిటల్లో 24 అవర్స్ అడ్మిట్ అయినట్టుంటే మనము ఒక 50,000 వరకు వాళ్ళకి మెడికల్ బిల్స్ పర్పస్ ఇస్తామండి. నెక్స్ట్ అలాగే ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళ చదువు నిమిత్తం ఒక 5,000 వరకు మనము ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీ హెరిటేజ్కి పాలు పోసే రైతుకి మాత్రమే ఉంటుంది. హెరిటేజ్లో పాలు పోసే రైతు. పశువులకి ఎలా ఇస్తారు? పశువులకు మనం ఎట్లా ఇస్తామంటే మనకు పాలు పోసే ప్రతి ఒక్క రైతు పశువుకు కూడా మనము న్యూ ఇండియా అని ఇఫ్కో టోకెన్ 2 ఇన్సూరెన్స్లతో టైఅప్ అయ్యి 3.5% అనేది రికవరీ చేయడం జరుగుతుంది. అంటే పశువు వాల్యూలో 3.5% 3.5% అనేది సుమారుగా 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు ఉంటే 3,500. 50,000 ఉంటే 50,000 ఉంటే 1,750 రూపాయలు అనేది అందులో హెరిటేజ్ కంపెనీ 100 రూపీస్ సబ్సిడీ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే 1,650 కట్టాలి. 1,650 రూపాయలు కట్టాలి. ఇది ప్రతి సంవత్సరం చేసుకోవాలా? ఒకసారి చేస్తే ఇయర్లీ 1 టైం చేయాలి. ప్రతి ఇయర్లీ 1 టైం చేయాలి. సో పశువు ప్రమాదవశాత్తు కానీ ఇతరత్ర కారణాల వల్ల మరణించినప్పుడు ఇది ఎలా క్లెయిమ్ చేసుకోవాలి రైతు? మనం ఏంటంటే ఇప్పుడు మన మేనేజర్కి వీళ్ళు అప్రోచ్ అవుతారండి. అప్రోచ్ అయిన మనం ఏం చేస్తామంటే కంపెనీకి మెసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు నెక్స్ట్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి క్లెయిమ్ ప్రాసెస్ స్టార్ట్ చేసి వాళ్ళకి మినిమం 45 డేస్లో అనేది పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ చేసిన తర్వాత గుర్తింపు ఎలా ఉంటుందండి? ఆ పశువు ఇన్సూర్ అయిందని ట్యాగు షెడ్యూలు అనేది ఫార్మర్కి ఇస్తాం. చెవికేస్తారు. జీటీఎల్ అంటే ఏంటండి? జీటీఎల్ఐ అంటే గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. నార్మల్గా చనిపోయినా మనం 50,000 ఇస్తాము. దానికి సుమారుగా ఒక 290 రూపాయల వరకు రికవరీ అనేది చేస్తాం ఫార్మర్ దగ్గర. అది నార్మల్గా చనిపోతే మనం 50,000 అనేది ఫార్మర్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక భరోసా. రైతు డబ్బు కట్టాలా ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరానికి మినిమం 290 రూపీస్ వరకు కట్టాలి సార్.